అత్తగారు, ఏవండోయ్ శ్రీవారు, అందరూ ఒకసారి బయటకొస్తారా? ఏంటా వెటకారం? మమకారం పెద్ద బావా. గొడ్డు కారమేం కాదు. మంచి సమయం చూసి నీకు పోస్తానులే గొడ్డు కారం. ముందు ఎందుకు పిలిచావో చెప్పు. అందరి సమక్షంలో ఓ విషయం మాట్లాడదామని పిలిచానులేండి. ఏంటదే? ఏవండోయ్ బావగారు, నేను మీకు ఎంతో ప్రేమగా ఇచ్చిన ఉంగరాన్ని తీసేద్దామని అనుకున్నారు. నిశ్చితార్థం అయిన తర్వాత తీసిచ్చేయమని చెప్పాను. తీయగలరా? అబ్బే, అస్సలు కుదరదు. ఏంటవని? ఇది నువ్వు కొనిచ్చిందా? అవునన్నయ్యా. ఆహా, అందరూ కలిసి, అదే మేధావులందరూ కలిసి నిశ్చితార్థాన్ని ప్లాన్ చేశారు. చివరికి ఏమైంది? ఫస్ట్ డే ఫస్ట్ షో అట్టర్ ఫ్లాప్ అయినట్టు అయిపోయింది. మన బంధం ఎంత బలమైందో ఇప్పటికైనా అర్థం చేసుకో. ఇంకా ఆ ఉంగరాన్ని నువ్వు బొంగరాలు తిరిగినా తీయలేవు. అండర్స్టాండ్? ఏంటే ఎక్కువ చేస్తున్నావు? శివుడి తల మీదున్న గంగను నేలకి దించడం అన్నంత కష్టమన్నట్టు మాట్లాడతావేంటి? ఉంగరాన్ని తీసి అవతల పడేస్తానుండు. తల నుంచి వెంట్రుకను తెంచినంత సులభం అన్నట్టు మాట్లాడావు కదా, తీయలేకపోయావేంటి మరి? ఏమండి, మీరు ప్రయత్నించండి. నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. వదిలేయండి అమ్మా, వదిలేయండి. నిన్నటి వరకు అందరం ఒకే చోట ఉండి నిజాలను బయట పెట్టుకోకుండా దాగుడు మూతలాడాం. ఇప్పుడు అందరికీ అన్ని నిజాలు బట్టబయలైపోయాయి. ఇక మీదట అవనిని నా కళ్ళ ముందు భరించలేను. అవని కూడా ఇదివరకట్లా శ్రీకర్ దగ్గర డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యదు. ఎలా చూసుకున్నా అవని ఇక్కడ ఉండటం నాకు చాలా అడ్డం. చెప్పండి మేడం. వెంటనే ఒక లెటర్ టైప్ చేయండి. ఏం లెటర్ మేడం? Did you get it? బట్ మేడం. Do what I say. ఓకే మేడం. ముక్కు పుడకను సొంతం చేసుకోవడం కోసం నేను కొన్ని నిర్ణయాలను తీసుకోక తప్పదు. చిన్న డౌట్ ఉంది. ఏంటి? ఇక్కడ ఈ ప్లాన్ ఉంది కదా,
ఇద్దరి మధ్య ర్యాపో ఎక్కువైందంటే మా పెళ్లికి ఇబ్బంది అవుతుంది. నేను ఊహించినట్టే తను బౌండరీస్ క్రాస్ చేయడం స్టార్ట్ చేసింది. మీరు అడిగిన లెటర్ తెచ్చాను మేడం. అవని రమ్మను. ఓకే మేడం. సరే ఓకేనా? అర్థమైంది బావా. థ్యాంక్ యూ. హా.